ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి మధు యాస్ గౌడ్ అయితే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో సార్ చెప్పండి, ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రచారం పాల్గొంటున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రచారం ఎలా ఉండబోతుంది, వారి నుండి స్పందన ఎలా వస్తుంది? చాలా అనూహ్య స్పందన ఉంది. మేము ఊహించిన దానికన్నా కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. ఇవాళ ముఖ్య నాయకులైన జక్కట్ ప్రభాకర్ గారు, వజీర్ ప్రకాష్ గారు, రామిరెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. యునైటెడ్గా మేము ఈ ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం. నా అభ్యర్థిత్వం, గెలుపు, ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే వివిధ పార్టీల నుంచి వస్తున్న నాయకులు బీజేపీ, బీఆర్ఎస్కి వెళ్ళి కార్యకర్తలు, నాయకులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీజేపీ స్పోక్స్ పర్సన్స్ లాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అనూహ్య స్పందన కనబడుతూ ఉంది. ఉదయం మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా జిహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లు కూడా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఉద్యోగస్తులు, విద్యావంతులు, అన్ని వర్గాలు కూడా ఇవాళ విసిగి వేసారిపోయి బీఆర్ఎస్ పార్టీ మోసానికి, వాళ్ళ అవినీతి పరిపాలనకు వ్యతిరేకంగా కదం దొక్కుతున్నారు, కలిసి వస్తున్నారు, చేయితో కలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమనిపిస్తూ ఉంది. 6 గ్యారెంటీల ప్రచారంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. కేవలం పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో పేరు మాత్రమే చూపించి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రచారాలు ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. రేపు కాంగ్రెస్ అధికారం వచ్చిన ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు, సీఎం కేసీఆర్ కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. దీని గురించి మీరే అసలు 3 ఎకరాల పొలం అంటూ, డబుల్ బెడ్రూమ్లు అంటూ, లక్షల ఉద్యోగాలంటూ మోసం చేసినోడు మాట్లాడితే మన అయితే అర్థముందా? దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. అసలు టీఆర్ఎస్ నాయకులకి, కేసీఆర్కి కానీ అల్లుడు హరీష్ రావుకి, కొడుకు తారక రామారావుకి బస్ కిరాయిలు పెట్టి తీసుకెళ్తామని గతంలో చెప్పడం జరిగింది. మెయిన్ కాదు, క్యూ న్యూస్ అతను ఇంకో న్యూస్ ఛానల్ తిన్మర్ మండల్ లాంటి వాళ్ళు 10 బస్సులు బుక్ చేసి కూడా రమ్మని చెప్పి కోరినారు. గతంలో ఛత్తీస్గఢ్ గురించి కూడా ఈ విధంగానే మాట్లాడుతాడు. ఛత్తీస్గఢ్ ఎక్కడిస్తారని చెప్పి మాట్లాడినాడు. అక్కడ రైతులను తీసుకెళ్ళి ఒక టీవీ ఛానల్ చూపించినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న చూసుకొచ్చినాక మూతి ముడుచుకొని మళ్ళీ మాట్లాడకుండా ఉన్నాడు. మొన్నదాకి అమలు కావని చెప్పినాడు. బాబు మర్దలు మొత్తం తిరిగి రాష్ట్రం తిరిగి కూడా చెప్పుకొచ్చారు. మరి వాళ్ళ 15,000 ఇస్తుంది కానప్పుడు 16,000 ఎట్లా వస్తాయని చెప్పగలుగుతాడు. అబద్ధాలకు మారు పేరు కల్వకుంట్ల కుటుంబం. దగా మోసం చేయడం వాళ్ళకు నేర్చుకున్న విద్య అది. ఇంకా మోసాలు కొనసాగాయి, ఇంకెక్కువ రోజులు నడవై. ఈరోజు పతనం మొదలైపోయింది వాళ్ళది. ఈ ప్రజా ఆక్రోశంలో కొట్టుకుపోవడం ఖాయం. అలాగే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ గ్యారెంటీలు ధరణి కానీ, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు మొత్తం తీసేస్తారు, వాళ్ళ మేనిఫెస్టోలో లేదంటారు. వాళ్ళకు ఓటేస్తారా? ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సంక్షేమం కోసం ఆలోచించిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారంటూ కూడా సభలలో ముఖ్యంగా ప్రస్తావిస్తారు. దీని గురించి మీరేమంటారు? అరే ఇప్పుడు 10 సంవత్సరాలు మోసం చేసినాడు. 2 బెడ్రూమ్ హౌస్ ఇప్పుడు 10 ఏళ్ళ కింద చెప్పినావు, ఇచ్చినవాడు. నీ మోసం లెక్క పెట్టి రాబాయి, మా లెక్కలు నువ్వు మాట్లాడుతున్నావు. 1,00,000 ఉద్యోగాలు వెంటనే ఏర్పాటు చేస్తాను, ఇచ్చినవా? ఇవాళ బిడ్డలు దంచుతూ ఉన్నారు, ఉద్యోగం రాక. వాళ్ళపైన ఏం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు చేసిన ఘనకార్యం ఏంది? 9.5 సంవత్సరాల నుంచి నువ్వు ఏ ఒక్క పథకాన్ని అమలు చేసినవా? రైతు బంధుతోటి దగా చేస్తున్నావు, సబ్సిడీలు ఎత్తేసినావు. దళిత బంధుతోటి మోసం చేస్తున్నావు. ఎంతమంది దళిత సోదరులకి వాళ్ళు ఇచ్చినావు? ఎంతమంది లబ్ధిదారులు ఎన్ని ఇచ్చినావు? కొత్త రేషన్ కార్డులు ఇచ్చినావా? ఇవన్నీ లెక్కలు తీస్తే ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ల పైన ట్యాక్స్ మీద స్టేట్ ట్యాక్స్ వేసి ఒక ₹7 మినిమం పెంచుతా వసూలు చేసుకుంటా ఉన్నాడు. అన్ని అసలు టోటల్ ఫెయిల్ అయింది. అబద్ధాలకు మారు పేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ ఓడిపోతున్న భయంతో కాంగ్రెస్ అమలు చేయదంటున్నాడు. ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ ఇవ్వడమే కాక ప్రాజెక్టులు ఎవరు కట్టినాడు? నిజాం సాగర్ నుంచి నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, గుత్పా, అలీసాగర్ ప్రాజెక్టులు ఎవరు హయాంలో వచ్చినాయి? ఏ విధంగా అవి కొనసాగుతున్నాయి? నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 నెలలకే మూతపడ్డది, పంపులు మునిగినాయి. ఇప్పుడు పర్రెలు వాసి పొంగుతూ ఉన్నది. అందులో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగినది. ఇది ఇతను చేసిన ఘనకార్యం. వీడి అదృష్టానికి వర్షాలు బాగుండేపటికే వ్యవసాయం సాగుతూ ఉన్నది. దానికి ఏదో వర్షం పడడం కూడా ఈయన మూలాన్నే అంటాడు. వానదేవునికే నేర్పించినా అని చెప్తాడు. వానదేవునికే ఫోన్ చేసి చెప్పినా వర్షం కావాలని చెప్తే వచ్చిందని చెప్తున్నట్టున్నది నేను మాట్లాడే తీరు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ప్రచారంలో భాగంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి నేతను ఎల్బీనగర్లో ఇక్కడ ప్రచారం తిరుగుతానని చేస్తున్నా, ఇంటివాడిని నేను, ఇక్కడ మీ ఇంటి బిడ్డనని కూడా ప్రచారం చేస్తుండు. ఎవరో స్థానికేతను తీసుకొచ్చి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెట్టింది. ఇవన్నీ మాయమాటలు నమ్మి ప్రజలను మోసం చేసే పద్ధతి అని చెప్పేసి కూడా ఏమంటారు మీరు దీని గురించి?
నా స్థానికత ఏందనేది ఐదున్నరకు వచ్చి చూడమని చెప్తాను. కానీ నేను ఎల్బీ నగర్ ప్రజలకి మీ V3 ద్వారా నేను కోరుకునేది ఒకటి, 5 లక్షల పైన మీరు ఉన్నారు ఇక్కడ. మహబూబ్ నగరు, నల్గొండ, మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు కూడా స్థానికేతలు కాదంటున్నాడు. ఆంధ్రా నుంచి వచ్చిన సోదరులు మీరు స్థానికేతలు కాదంటున్నాడు. మీ బిడ్డలకు ఇక్కడ అవకాశాలు లేవంటున్నాడు. రేపు భవిష్యత్తులో మీరు పోటీ చేయాలన్నా కూడా మీరు స్థానికేతరులు అని చెప్పి అంటున్నాడు. ఇలాంటి దరిద్రపు సుధీర్ రెడ్డికి మీరు ఓటేస్తారా, లేక నేను స్థానికున ఇండి కూడా నాకెంత హక్కు ఉన్నదో, నా బిడ్డలకి ఎంత హక్కు ఉన్నదో, మీ పిల్లలకు కూడా చదువుకోవడానికి, ఉద్యోగానికి, నివసిస్తానికి, రాజకీయంగా ఎదగడానికి అంతే హక్కు ఉంటుంది. నేను సమాన హక్కులు నేనంటున్నా. లేదు స్థానికేతరులు కాదు సెటిలర్స్ అని సుధీర్ రెడ్డి అంటున్నాడు. మీరు నిర్ణయం చేసుకోండి ఎవరు కోటేయాలి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా చాలామంది నేతలకు టికెట్ వస్తుందని ఆశపడ్డారు. ఈ నేపథ్యంలో మీరు అనూహ్యంగా మీరు వచ్చారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు ఫైనల్గా? టికెట్ ఆశించిన నాయకులందరూ కూడా కలిసి వచ్చినారు. ఇవాళ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని, రామిరెడ్డి గారు, జక్కట్ ప్రభాకర్ గారు, మళ్ళీ ఆల్రెడీ జితేందర్ గారిని కలవడం జరిగినది. దరిపల్లి రాజశేఖర రెడ్డి గారు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇవాళ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశించిన వాళ్ళు గజ్జి భాస్కర్ గారి మిగతా నాయకులంతా కూడా కలిసి వచ్చి కలిసికట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నాం. మా విజయాన్ని ఎవరు ఆపలేరు. కొందరు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుట్ర కుతంత్రాలు మాకు ముందే తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్లో ఐక్యంగా ఉంది, ఐక్య పోరాటం చేస్తుంది. ఇది ప్రధానంగా మధుయాస్కి అయితే ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొన్నారు. ఎటకేలకు ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొని కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్తాను. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మోసం చేసినటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి బుద్ధి చెప్పి గుణపాడని చెప్పి ఎల్బీ నగర్ గడ్డ మీద మధుయాస్కి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్, మనస్థలిపురం.